ఎంకన్న భక్తులంతా ఆనందంలో మునిగిదేలే ముచ్చడొకటి పట్టుకొచ్చిన ఏపీ సీఎం చంద్రాల్ సారు ఏమన్నా ఆలోచన చేసిండా? ఇక ఇప్పుడు ఈ ముచ్చట తెలిస్తే నాలకు వండి గోవిందా గోవిందా అనుకుంటా పొర్లు దండాలు పెడతారు కావచ్చు. ఇన్నరా ఈ సంగతి? ఎంకన్న భక్తులంతా చెవులు పెద్ద చేసుకొని నుర్రి చంద్రాల్ సార్ ఏం చెప్తుండో. Every state headquarter, one Balaji temple should be there. And also all over the world, every country where there are Hindus, I want to have one Balaji temple in all the countries all over the world. ఆ గది ముచ్చట ఏడుకొండల ఎంకన్న భక్తులంతా ఆనందంలో తేలే ముచ్చటిది. ప్రతి రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ లా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఏడ తెలుగు వాళ్ళు ఉంటే ఆయా దేశాల్లో కూడా ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి. ఇందుకోసమే టీటీడీ పని చేసి గుళ్ళు కట్టిస్తుంది. అంతేకాదు దేశ అభివృద్ధిలా టెంపుల్ టూరిజం ప్రత్యేకత పాత్ర పోషిస్తుంది. టెక్నాలజీ వినియోగంతో ఇంకింత ముందుకు పోవాలి అని దేవాలయాల గురించి టెంపుల్ టూరిజం గురించి చెప్పుకొచ్చిండు. All devotees, all of us will join together to provide peace, prosperity and security for the global community also. That is our determination. For that, TTD, Tirumala Tirupati Devasthanam will work in a big way. Technology is one, God is one. There is no replacement for God. God is God. ఇక ఏపీ ముఖ్యమంత్రి ఇట్లా గుడి గురించి ముఖ్యాంశాలు చెప్పేసరికి ఈ వార్త ఇన్నోళ్ళంతా అబ్బా సాయిరామ్ అని హ్యాపీ ఫీల్ అవుతుర్రు. ఒక్క ఏడాదిలోనే 55,000 ఉద్యోగాలు నింపినాం అని సర్కారు చెప్పుకుంటున్నది. కానీ నిరుద్యోగులు మాత్రం ప్రజాభవన్ మెట్లెక్కి లొల్లి చేస్తున్నారు. నాకైతే ఏం అర్థమైతలేదు ఏం జరుగుతున్నదో ఏమో. గురుకుల అభ్యర్థులము పోలీసు మెరిట్ అభ్యర్థులము ప్రజాభవన్ రావడం జరిగింది. కోర్టు ద్వారా అప్రోచ్ అయినప్పటికీ మాకు 14 ఇంటర్వ్యూ ఆర్డర్స్ లో కోర్టు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పినప్పటికీ ప్రభుత్వం తరఫున ఏజీ గారు అటెండ్ అయ్యి మాకు ఏ విధమైన సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తూ మా దగ్గరికి రాకుండా మాకు ఏ విధమైన సమాచారం చెప్పకుండా ఈ విధంగా మా యొక్క పోస్టింగ్ రాకుండా కాలయాపన చేస్తూ సర్కార్ నౌకరి రాక చాలా మంది బాధపడుతుంటే ఇగో వీళ్ళకి వచ్చి కూడా గోసపడుతున్నారు. ఉద్యోగం ఎక్కుడంటే సచ్చి బతుకుడు అవుతున్నదట, తలపానం తోకకొస్తున్నదట. అందుకే పిల్ల జల్లలను సంకనేసుకొని ప్రజాభవన్ ముందట కూస్తున్నారు. మా గోడు ఎవ్వరు పట్టించుకుంటారయ్యా అన్నట్టు బాధపడుతున్నారు. వీళ్ళంతా గురుకులాల చదువు చెప్పేందుకు పరీక్షలు రాసిన పంతుళ్ళు. ఉన్న కొద్ది నౌకర్లు వీళ్ళకంటే ముందు ఉన్నోళ్లకు ఇచ్చే వరకు వీళ్ళ దాకా రాలేదట ఉద్యోగాలు. అబ్బా జస్ట్ మిస్ల తప్పిపాయే కదరా అని బాధపడ్డారట అప్పుడు. కానీ వీళ్ళకంటే ముందు ఉద్యోగంలో చేరినోళ్ళు వేరే నౌకరు వచ్చి వెళ్ళిపోయినరట. అట్లా ఆ కొలువులు ఖాళీ అయినాయట. అగో దాని తర్వాత ఉన్న మాకే ఇయ్యాలి, మేం పరీక్షలు రాసినాం, మాకు మంచి మార్కులే వచ్చినాయి. ముందు లైన్లో నిలబడ్డోళ్ళు రేషన్ బియ్యం వద్దంటే తర్వాత వాళ్ళకి ఇచ్చినట్టు ఫస్ట్ కొలువుల చేరి తర్వాత మాకు ఈ నౌకరు వద్దని పోయినరు కాబట్టి వాళ్ళ తర్వాత ఉన్న మాకే ఇయ్యాలంటుర్రు వీళ్ళంతా. ఆగో అట్లెట్లా కుదురుతుందని సర్కార్ అంటే కోర్టుకు కూడా పోయినరట. లేదు లేదు ఇలా అడిగేది న్యాయమే, కొలువులు ఇయ్యాల్సిందే అని కోర్టులు కూడా చెప్పినాయట. అయినా కూడా సర్కారు పెడచెవున పెట్టి ఇలా గోడింటలేదట. కోర్టులు చెప్పిన అయినకుంటే ఈ సర్కారు ఎవరు చెప్తింటది? ఈ రాష్ట్రంలో న్యాయం ఉన్నట్టా లేనట్టా అని అడుగుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు న్యాయం చేస్తారో ఎట్లయితుందో గాని నౌకరు వచ్చి రానట్టుండి కైలాసానికి పాతాళానికి నడిమిట్లు ఉన్నట్టు అవుతున్నదట వీళ్ళ పరిస్థితి. చూడాలిగా ఏమైతుందో.